హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్లో సింధు ఆడుతుంటే ఆమె గురించిన వివరాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేశారు. గత వారం రోజులుగా గూగుల్ ట్రెండ్ స్టాటిస్టిక్స్ చూస్తే సింధు కులం గురించే గూగుల్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట. సెమీఫైనల్ మ్యాచ్ గెలిచినప్పటి నుంచి ఈ పిచ్చి మరీ పీక్స్కి చేరిందట. జూన్లో 150,000 మంది సింధు కులం తెలుసుకునేందుకు గూగుల్లో అన్వేషించారట. జూలైలో ఆ సంఖ్య 90,000 ఉంది. ఇక రియోలో సింధు మెరుపులు మొదలయ్యాక ఆగస్టులో దాదాపు 10 రెట్లు అధికంగా సింధు కులం కోసం వెతికారు. ఆమెది తెలంగాణ లేదంటే ఏపీ అన్నది కూడా చాలా మంది గూగుల్లో వెతికారు. ఇదిలా ఉండగా ఇలా వెతికిన వారిలో తెలుగు రాష్ట్రాల జనమే ఎక్కువగా ఉన్నారు. దేశానికి గర్వకారణమైన క్రీడాకారుల విషయంలో మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి తీరు కనిపించదు. వారిని భారతీయులుగానే చూస్తున్నారు తప్ప కులం మతం పేరుతో వేరుగా చూడటం లేదు. అంతేందుకు సింధు విజయంతో దేశమంతా సంతోషించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆమెకు 50 లక్షల బహుమతి ప్రకటించింది. ఆమెది మధ్యప్రదేశ్ సీఎంది ఒక కులం కూడా కాదు. అయినా ఆ రాష్ట్రం స్పందించిందంటే అందుకు కారణం సింధు దేశానికి తీసుకొచ్చిన గౌరవం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తెలుగు ప్రజలు ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత ధోరణులు మానుకుంటే మంచిదని అంటున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.